పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు జాన్సమ్ ఆదేశాల మేరకు కొడకొండ మండలంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. మండలంలో నరసింగాపురం గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును కొడకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, స్థానిక సర్పంచ్ గోపాల్దాసు, లలిత వెంకటే గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలిపారు. ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, అందులో భాగంగానే రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామస్తులకు రవాణా ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వల్లపు రమేష్, ఉప సర్పంచ్ కప్పల రంగయ్య, మసరం రవీందర్, మండల యువజన అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలో నరసింగపురం గ్రామ పంచాయతీలో ఈరోజు మన గౌరవ సర్పంచ్ ఆధ్వర్యంలో మన స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు ఆదేశాల మేరకు ఈరోజు నరసింగపురం గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈరోజు సీసీ రోడ్ను శంకుస్థాపనకు ఇచ్చిన మన కొడకల మండల నాయకులు, గ్రామ వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు, ఉప సర్పంచ్లు, డైరెక్టర్లు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన తెలంగాణ ప్రజాప్రభుత్వంలో పాలనలో భాగంగా ఈరోజు నరసింగపురం గ్రామంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. ఎవరు చేయలేని అభివృద్ధి గారి ఆధ్వర్యంలోనూ ఈరోజు అభివృద్ధిలో ముందంజలో కొడకల మండలాన్ని ముందంజలో ఉంచేటట్టుగా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గ్రామ సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాను.